హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. లోటస్ డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కింద డిజైన్ వేసేసుకుని ఈ చుక్కకి కలిపేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు చుక్క కలిపేసుకోవాలి. ముందుగా ఈ 2 చుక్కలకు కలుపుతూ మధ్యలో ఉండే చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఇటువైపు 2 చుక్కలకి మధ్యలో ఇలా డిజైన్ వేసుకుని అక్కడి నుంచి ఈ చుక్కకి మళ్ళీ ఇటువైపు కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట డిజైను. ఈ 2 చుక్కలకి మధ్యలో ఉండే చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకోవాలి. మళ్ళీ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఇలా డిజైన్ వేసేసుకుని ఇటు నుంచి ఈ చుక్కకి ఇటు నుంచి ఇటువైపు చుక్కకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. అన్ని వైపులు ఇలాగే వేసేసుకోవాలండి డిజైను. ఫస్ట్ ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ చుక్కకి ఈ 2 చుక్కలకి మళ్ళీ ఈ 2 చుక్కలకి ఇలా డిజైన్ వేసేసుకుని ఇక్కడి నుంచి ఈ చుక్క కలిపేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు ఇక్కడి నుంచి ఈ చుక్క కలిపేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇంటి ముందర వేసుకుంటే ఈ ముగ్గుని. అది కలర్స్తో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలా అన్ని వైపులో వేసుకున్న తర్వాత మధ్యలో నేను డిజైన్ వేసుకుంటానండి. ఇలా ఇలా కలిపేసుకుంటాను చుక్కులన్నీ. ఇలా చుట్టూ కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకొక డిజైన్ వేసుకుంటాను. ఈ ముగ్గు చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటానండి. ఇలా ముగ్గంతా వేసుకున్న తర్వాత పెన్సిల్తో నేను ఇలా డిజైన్ చేసేసుకుంటానండి. అన్ని వైపులు ఇలాగా డిజైన్ చేసేసుకుంటున్నాను నేను. మీరైతే ముగ్గు పిడితో కానీ కలర్స్తో కానీ చేసుకోండి, బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.